దేవాలయాలు అంటే ఏమిటి? దేవాలయం గురించి మనం మరికొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. దేవుని వద్ద కొబ్బరికాయను కొట్టేది ఎందుకు? గుడిలో ఎందుకు ప్రదక్షిణలు చేస్తారు? ఏ గుడికి ఏ వేళల్లో వెళ్తే ఎంత పుణ్యం? గుడికి వెళ్ళేటప్పుడు తలస్నానం చేసి వెళ్తే మరింత శుభమా? గుడిలో శతకోపనం తల మీద పెట్టడం ద్వారా ఏం ఫలితం వస్తుంది? దేవాలయాలలో తలనీలాలు ఎందుకు సమర్పిస్తారు? దేవాలయపు వెనక భాగాన్ని ఎందుకు తాకరాదు? దేవాలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు ఎలా నడవాలి? గుడిలో ఎలా ఉండాలి? ఇలాంటి మరిన్ని విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా దేవాలయం అంటే ఏమిటి? మన హిందూ ధర్మంలో దేవాలయానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. అసలు ఈ దేవాలయం అంటే ఏమిటి? ఈ దేవాలయాలన్నీ ఎందుకు అన్న ప్రశ్నలు మనకి తలెత్తుతూ ఉంటాయి. దేవానాం దేవస్య వా ఆలయ అని సమాధానమిచ్చారు మన ఋషులు. దేవాలయం ప్రార్థన కోసం, పూజ కోసం, దేవతా విగ్రహాలను, ఇతర ఆరాధ్య వస్తువులను ప్రతిష్ఠించి వాటి రక్షణ కోసం కట్టించిన కట్టడమే దేవాలయము అని అన్నారు. అందుకే మన వాళ్ళు దేవాలయాన్ని సప్త సంతానాలలోని ఒకటిగా పేర్కొన్నారు. దేవుని వద్ద కొబ్బరికాయను కొట్టేదెందుకు? సర్వదేవతలను పూజించే సమయాలలో, యజ్ఞ హోమాదులలోనూ కొన్ని శుభకార్యాలను కొబ్బరికాయ కొట్టడం తప్పనిసరి. కొబ్బరికాయ పైనున్న పెంకు తన అహంకారాన్ని ప్రతీక. ఎప్పుడైతే కొబ్బరికాయను స్వామి ముందు కొడతామో మనం మన అహంకారాన్ని విడనాడుతున్నామని, లోపలున్న తెల్లని కొబ్బరిలా మన మనసు స్వామి ముందు పరిచామని, తద్వారా నిర్మలమైన కొబ్బరి నీరులా తన జీవితాలను ఉంచామని అర్థం. తరువాత గుడిలో ఎందుకు ప్రదక్షిణలు చేస్తారు? ప్రదక్షిణంలో ప్రా అనే అక్షరము పాపానికి నాశనము, దా అనగా కోరికలు తీర్చమని, క్షి అనగా అజ్ఞానము పారద్రోలి ఆత్మజ్ఞానము ఇమ్మని. గుడిలో భగవంతుణ్ణి చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఇంత అర్థం ఉంది. పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వాన్ని ప్రదక్షిణ చేసిన ఫలితం పొందాడు. కాబట్టి భగవంతుణ్ణి చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణ అవుతుంది, ఆత్మ ప్రదక్షిణ అవుతుంది. భగవంతుడా, నేను అన్ని వైపులా నుంచి నిన్నే ధ్యానిస్తున్నానని అర్థం. తరువాత ఏ గుడులకు ఏ వేళలో వెళ్తే ఎంత పుణ్యం? ఉదయాన్నే శ్రీ మహావిష్ణువు ఆలయానికి, సాయంత్రం పరమేశ్వరుని ఆలయానికి వెళ్ళటం చాలా మంచిది. శ్రీ మహావిష్ణువు స్థితికారకుడు కాబట్టి ఆయన మన జీవన పోరాటంలో నిత్యం వచ్చే సమస్యలను తొలగిస్తాడు. మన బుద్ధి ద్వారా ఆపదలను తొలగించి మనల్ని సుఖంగా ఉండేలా చూస్తాడు. మహేశ్వరుడు లయకారకుడు కాబట్టి రోజు పూర్తి అవుతున్న సమయంలో దర్శిస్తే రెట్టింపు ఫలితాలని అందిస్తాడు. తొందర పడకుండా ప్రశాంతంగా నెమ్మదిగా భగవంతుణ్ణి దర్శించాలి. గుడికి వెళ్ళేటప్పుడు తలస్నానం చేసి వెళ్తే మరింత శుభమా? తలస్నానం చేసి వెళితే శరీరం మొత్తం శుచిగా ఉంచుకొని దర్శనం చేసుకున్నట్టు. మన నిత్య కృత్యాలతో మనసు ఎల్లప్పుడూ అనేక విధాలుగా కామ, క్రోధ, లోభ, మదాలతో నిండి ఉంటుంది. ఆ మనసుని పవిత్రంగా, పరిశుద్ధంగా చేసుకొని వెళ్ళే ఆధ్యాత్మిక శక్తి మనకు లేదు. కనుక కనీసం శరీరం మొత్తాన్ని శుభ్రపరచుకొని దర్శించుకుందాము. ఈ శరీరంలో మనసుని శుచిగా, నిర్మలంగా ఉండేలా చెయ్యమనే అర్థమే పూర్తి స్నానం యొక్క భావము. గుడిలో శతకోపనం తల మీద పెట్టడం ద్వారా ఏం ఫలితం వస్తుంది? దేవాలయం దర్శనం అయ్యాక తీర్థం, శతకోపం తప్పక తీసుకోవాలి. శతకోపం అంటే అత్యంత రహస్యం. అది పెట్టే పూజారికి కూడా వినిపించినంతగా కోరికను తలుచుకోవాలి. అంటే మీ కోరికే శతకోపం. మానవుని శత్రువులైన కామం, క్రోధం, లోభం, మోహం, మదం
మత్స్యారములు వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తూ తల వంచి తీసుకోవటం మరో అర్థం. సడకోప్యంను రాగి, కంచు, వెండిలతో తయారు చేస్తారు. పైన విష్ణు పాదాలు ఉంటాయి. సడకోప్యమును తల మీద ఉంచి శరీరంలో ఉన్న విద్యుత్ ద్వారా దాని సహజత్వం ప్రకారం శరీరంలోనికి లోహం తగిలినప్పుడు విద్యుతావేశం జరిగి మనలోని అధిక విద్యుత్ బయటకు వెళ్తుంది. తద్వారా శరీరంలో ఆందోళన, ఆవేశం తగ్గుతాయి. దేవాలయాలలో తలనీలాలు ఎందుకు సమర్పిస్తారు? బ్రతుకు జీవన పోరాటంలో మనం చెప్పే అబద్ధాలకు, చిన్ని మోసాలకు అంతే ఉండదు. మానవుని చేసే సర్వ కార్యాల పాపఫలం వెంట్రుకలను చేరుతుంది. అందుకే పాపాలకి నిలయమైన వెంట్రుకలను స్వామికి సమర్పించి, స్వామి, ఇంతవరకు పాపాలను వదిలేస్తున్నాను, ఇకపై మంచిగా, ధర్మంగా, న్యాయంగా ఉంటానని చెప్పడమే తలనీలాలు ఇవ్వడము. దేవాలయపు వెనక భాగాన్ని ఎందుకు తాకరాదు? చాలా మంది ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు దేవాలయం వెనక భాగాన్ని అద్ది నమస్కరించుకుంటారు. అలా చెయ్యరాదు. ఆ భాగంలో రాక్షసులు ఉంటారు. అలాగే ఆలయానికి గజం దూరం నుంచి ప్రదక్షిణ చేయాలి. దేవాలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు ఎలా నడవాలి? వింటి నుండి వెలువడ్డ బాణంలా వెనకెవ్వరూ తరుముతున్నట్టు ప్రదక్షిణం చెయ్యరాదు. నిండు గర్భిణి నడిచినట్టు అడుగులు వేస్తూ అడుగడుగునా దేవుణ్ణి స్మరిస్తూ ప్రదక్షిణలు పూర్తి చేయాలి. అలాగే అర్ధరాత్రి, మధ్యాహ్నము దైవ దర్శనం చెయ్యరాదు. గుడిలో ఎలా ఉండాలి? గట్టిగా నవ్వడము, అరవడము, ఐహిక విషయాల గురించి మాట్లాడటం చెయ్యరాదు. గుడి పరిసరాలని పరిశుభ్రంగా ఉంచాలి. భగవంతుణ్ణి కనులారా వీక్షించి ఆపై కనులు మూసుకొని ధ్యానం చేసుకోవాలి. దేవాలయంలో నిలుచొని తీర్థం తీసుకోవాలి. ఇంటిలో కూర్చొని తీర్థం పుచ్చుకోవాలి. దీపారాధన శివునికి ఎడమ వైపు, శ్రీ మహావిష్ణువుకి కుడివైపు చేయాలి. అమ్మవారికి నూనె దీపం అయితే ఎడమ పక్కగా, ఆవునేతి దీపం అయితే కుడి పక్కగా వెలిగించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి.